హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. సో ఇది ఫస్ట్ ఫ్రైడే అనమాట. సో సారీ అండి, నేను కమెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అట్ ద సేమ్ టైం వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టట్లేదు, కుదిరినంత వరకు పెడుతున్నాను. చెప్పాను కదా, సో ఫుల్ బిజీ ఉన్నాము. ఇంకా కుదిరిన టైంలోనే కొంచెం వ్లాగ్స్ అయితే ఎడిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ ఇండియా వచ్చారు కదా, సో ఆ వ్లాగ్ వస్తుంది. అండ్ ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఇంకా పొద్దున్నే ఫ్రైడే, శ్రావణ మాసం అంటే చాలా స్పెషల్ అందరి ఇళ్ళల్లోనూ. సో ఫస్ట్ ఫ్రైడే కదా, సో చక్కగా మామిడి తోరణాలు కట్టుకొని గుమ్మాలకి ఇలా పసుపు రాసుకొని పొద్దున్నే అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మా వరలక్ష్మి తల్లి కూడా రెడీ అయిపోయింది. యాక్చువల్గా మేము సెకండ్ వారం చేసుకుంటాం అనమాట వరలక్ష్మి వ్రతం. బట్ ఎవ్రీ వీక్ అయితే పూజ నార్మల్గానే ఉంటుంది, కలశం ఒకటి పెట్టుకోమంతే. అండ్ ఇక్కడ పిల్లలు ఇద్దరు కూడా రెడీ అయిపోయారు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్లు కూడా పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ దేవుడి గదంతా సర్దుకుంటున్నారనమాట. సో ఇప్పుడు మమ్మీ ఎలా ఉన్నారని అడిగారు చాలామంది, ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ అడుగుతున్నారు. షీఈ్ ఫైన్ అండి, తన మెడికేషన్ కానీ తన అండర్గోయింగ్ ట్రీట్మెంట్ అదంతా బాగానే సెట్ అయింది. అండ్ కంప్లీట్గా ఒక 95% రెస్ట్లో ఉంటేనే షీఈ్ బీయింగ్ నార్మల్ అనమాట. సో అలా ఇంకా పూజలు స్టార్ట్ అవుతాయి కదా, సో మమ్మీ పూజ చేసుకుంటున్నారు. అండ్ మేము పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా మేము కూడా రెడీ అయ్యాం. ఆ రోజు మా అత్త వాళ్ళు, అంటే మా మమ్మీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఫస్ట్ వీక్. ఇంకా మేము ఫాస్ట్గా పూజ అదంతా అయ్యాక మమ్మీ నేను రెడీ అయ్యి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ కూడా ఇండియాలోనే ఉన్నాను వరలక్ష్మి వ్రతానికి, చాలా బాగా చేసుకున్నాను. జస్ట్ 2 days ముందే వచ్చాను ఇండియాకి వరలక్ష్మి వ్రతం అప్పుడు. ఈ ఇయర్ కూడా చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకున్నాను. అండ్ వరలక్ష్మి వ్రతం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మంచిగా డెకరేట్ చేసుకొని చాలా వెయిట్ చేస్తారు కదా లేడీస్ అందరూ శ్రావణ శుక్రవారాల కోసం. ఎవ్రీ వీక్ ఎలా చేసుకున్నా ఒక వీక్ స్పెషల్గా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ నేను ఫస్ట్ వీక్ కాబట్టి ఇంకా శారీ వేసుకొని ఇంకా అత్త వాళ్ళ ఇంటికి తాంబూలానికి వెళ్ళాను. లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేశాను మీకు, పూజ వాళ్ళ మదర్ అనమాట. పూజ అంటే మా మావయ్య వాళ్ళ కూతురు. అండ్ ఇక్కడ దండం పెట్టుకుంటున్నాను. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క నీట్గా రెడీ చేసుకుంటారు వాళ్ళకి తోచినంతలో. అమ్మవార్లు ఎక్కడైనా చాలా అందంగా బాగా కనిపిస్తారు కదా, మనం ఎలా రెడీ చేసినా ఏమంటారు ఆ అందం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ మా ఇంకొక అత్త పైన కింద ఉంటారనమాట. సో తాంబూలానికి ముగ్గురిని పిలిస్తే వెళ్ళాము. ఈ తాంబూలం తీసుకోవడం ఇవన్నీ భలే అనిపిస్తాయి. మేము అబ్రాడ్లో ఉండి ఇవన్నీ మిస్ అయిపోతూ ఉంటాం కదా. లక్కీగా ఈ ఇయర్ శ్రావణ మాసంలో ఇక్కడ ఉండడం, ఇవన్నీ చూసుకోవడం బాగా అనిపిస్తుంది. పిల్లల్ని చూసుకోవడానికి ఉన్నారు కాబట్టి ఇంకా మమ్మీ నేను వెళ్ళొచ్చాము. అండ్ మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ఇక్కడ వాయినాలు తీసుకుంటున్నాం అనమాట. వాయినాలు అంటే తాంబూలం ఇస్తారు కదా, సో అవే తీసుకుంటున్నారు. అండ్ నాకు చిన్నప్పుడు మమ్మీ వరలక్ష్మి వ్రతం అది చేసుకున్నప్పుడు, అంటే మేము స్కూలింగ్ అప్పుడు కాలేజెస్ అప్పుడు ఆ మమ్మీ తాంబూలం తీసుకొస్తే అందులో ఎవరైనా చాక్లెట్ పెట్టారా లేదంటే శనగలు పెట్టారా అని వెయిట్ చేసేదాన్ని. నాకు ఆ శనగలు ఉడకబెట్టుకొని తాలింపు వేసుకొని తింటే చాలా ఇష్టం. మా మమ్మీ తాంబూలం తెస్తే అందులో ఉన్న కాయిన్ ఎత్తుక్కునేదాన్ని. కాయిన్ కూడా పెడతారు కదా, అప్పుడు ఆ 2 rupees కాయిన్ 1 rupee కాయిన్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకునేదాన్ని అనమాట.
డబ్బులు, చాక్లెట్, శనగల కోసం వెయిట్ చేసేదాన్ని మమ్మీ తాంబూలం తీసుకొస్తే. అవన్నీ తలుచుకుంటూ ఉండి ఫన్నీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ తాంబూలం ఇచ్చాక మనం అక్షింతలు వేయించుకుంటాం కదా. సో మా మమ్మీ పెద్దవారు అనమాట, అందుకని మా మమ్మీ దగ్గర తీసుకున్నారు. అండ్ నేను అందరికన్నా చిన్నదాన్ని కాబట్టి వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. అండ్ ఇంకా తాంబూలం అది తీసుకొని ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చేటప్పటికి అషి ఇలా ఆడుకుంటుంది. పిల్లలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారంటే ఏమో అనుకున్నాను గానీ, దక్షిత్‌ని చూసి కొన్ని నేర్చుకుంటుంది బానే. అట్ ద సేమ్ టైమ్ ఇద్దరు మంచిగా కొట్టుకుంటున్నారు బానే. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఇలా చెప్పినప్పుడు చాలామంది చెప్తున్నారు, "అక్క మా ఇంట్లో కూడా ఉన్నారు. సేమ్ ఏజ్ అయినా కొంచెం పెద్ద ఏజ్ డిఫరెన్స్ అయినా స్టిల్ కొట్టుకుంటున్నారు అక్క" అని చెప్పేసి. అండ్ ఇక్కడ నేను వచ్చి మాట్లాడదామని అనుకున్నాను. ఈలోపు అషి నన్ను కాసేపు మిస్ అయింది కదా, ఇంకా నన్ను వదలదనమాట. వచ్చి మిల్క్ ఇవ్వు అని బెడ్ మీద చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో మాట్లాడుతుంటే వెనకాల టీవీ అనుకోకుండా ఉందనమాట. కాపీరైట్ వస్తదని నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ శారీని నేను ఎక్కడ ఒక వీడియోలో షేర్ చేసినప్పుడు చాలామంది అడిగారు. నేను ఇది ఫ్యాబ్రిక్ తీసుకొని శారీ కింద కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. నేను త్వరలో షేర్ చేస్తాను. ఇప్పుడు ఫుల్లీ ఆక్యుపైడ్ ఉండి నేను అసలు ఇలాంటివి షూట్ చేయలేకపోతున్నాను సపరేట్గా. సో అలా ఇంకా కాసేపు కొంచెం జస్ట్ రిలాక్స్ అయ్యి పిల్లలకి కూడా భోజనం అది పెట్టేసి, ఇంకా మా ఇంట్లో స్పెషల్స్ ఆ రోజు కుడుములు, పరమాన్నం అండ్ పాలకూర పప్పు. ఆబ్వియస్లీ పప్పు ఉంటే ఆవకే ఉంటుంది కదా. సో యమ్మీగా లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అయ్యాక ఇంకా కాసేపు నాపేసాము. మార్నింగే లేచేసాము అనమాట. అండ్ ఈవినింగ్ లేచాక అషి ఇక్కడ ఏంటవి కర్బూజా ఉంటుంది కదా, మస్క్ మెలాన్. అది మస్క్ మెలాన్ అంటే చాలా ఇష్టం. ఇలా కోసిస్తే తను చక్కగా తీసుకొని తింటుంది. అండ్ అది బాగా ముగ్గి ఉండాలన్నమాట. ఇలాంటి తిండ్ల మీదే తను గడిపేస్తుంది, రైస్ కాకుండా. బట్ ఏదో ఒకటి ఫ్రూట్స్ కూడా హెల్దీ కదా అన్నట్టు ఇస్తాం, ఇలా పెట్టుకొని కుర్చీలో కూర్చొని తింటుంది. అండ్ ఇక్కడ మా మదర్ హెయిర్ కేర్ గురించి చాలామంది షేర్ చేయమని అడిగారు కదా. ఆల్మోస్ట్ ఐ థింక్ 1 year నుంచి మా మమ్మీ ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నారు. బ్రింగ్రాజ్ ఇందులేక ఉంటుంది కదా. సో ఇది అప్లికేషన్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ బట్ బాగుంటుంది. కొంతమంది అడిగారు కదా, అందుకే షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొన్ని ప్రొడక్ట్స్ కూడా షేర్ చేస్తున్నాను వాటితో పాటు. ఇది ఆలివ్ ఆయిల్ అనమాట, ప్యూర్ 100% కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఇది ఆయుర్వేద బ్రాండ్ నుంచి. పిల్లలకి అంటే దక్షిత్ ఏజ్ వాళ్ళకి మనకి ఆయిల్ మసాజ్ చేయాలన్నా, మనం అప్లై చేసుకోవాలన్నా హెయిర్కి చాలా బాగుంటుంది. నేను ఈ మధ్య ట్రై చేస్తున్నాను అనమాట, ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కటి నమ్ముతారు, బట్ నేను అంటే మనం రివ్యూస్ చూసి అదే తీసుకుంటాం కదా. సో నేను అలా ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మామర్త్ వాళ్ళది రోజ్ బాడీ లోషన్ బాగుంటుంది. ఇది రోజ్ వాటర్ అండ్ మిల్క్ ఉంటుంది అనమాట. అంటే డెన్సిటీ ఏమంటారు, కన్సిస్టెన్సీ చాలా లూజ్గా ఉండి మనకి బాడీలో ఇంక్లూడ్ అయిపోతుంది. అండ్ జిడ్డుగా అస్సలు అనిపించదు. ఇప్పుడున్న ఎండలకి బాగా అనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొరియన్ ఫేస్ షీట్ మాస్క్ అనమాట. సో ఇందులో ఒక ఈ 2 brandsలో ఒక 2 తీసుకున్నాను. ఆల్రెడీ ఒకటి యూస్ చేసాను, ఇంకొక 2 ఉంటే మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఎస్పెషల్లీ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూస్ చేసుకోవచ్చు. నేను వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లో ఇప్పుడు సేల్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి రియల్ నేచర్ వాళ్ళదనమాట, ఇంకొకటి బ్లూబెర్రీ ఫేస్ మాస్క్. సో చాలామందికి అలవాటు ఉంటుంది కదా. సో ఈ రీసెంట్గా నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను, అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి.
అండ్ మా ఇంటి ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉంటదని చెప్పాను కదా! అక్కడ రీసెంట్‌గా ఒక 1 వీక్ నుంచి ఇలా ఆవులవి గ్రాస్ తినడానికి వస్తాయన్నమాట. రీసెంట్‌గా 1 వీక్ నుంచి ఈ చిన్న ఆవు పక్కన ఒక కొంగ ఉంది చూసారా? వస్తూ ఉంటది. నేను చిన్నప్పుడు ఎప్పుడో బుక్స్‌లో స్టోరీస్ చదివినట్టు అనిపించింది. వాళ్ళు అది ఎక్కడికి తిరిగినా ఈ కొంగ కూడా దాని పక్కనే నుంచొని, అది ఎటెళ్తే అటువైపే నుంచొని దానికి కాపలాగా ఉన్నట్టు దాని ఫ్రెండ్‌లాగా బిహేవ్ చేస్తది. నేను ఫస్ట్ ఒకసారి చూసి కోయిన్సిడెన్స్ అనుకున్నాను. ఎప్పుడు చూడలేదు ఇలా ఉంది ఏంటి అని. ఆ తర్వాత 1 వీక్ ఎవ్రీడే వచ్చేది. అది ఎటు కదిలితే అటు కదులుతూ ఉండేదనమాట. నాకు భలే అనిపించింది. ఏదో బుక్‌లో స్టోరీ చూసినట్టు. అండ్ ఈవినింగ్ అయితే అషమ్మ బాల్కనీలోనే ఉండి ఇలా ఆవులు వస్తాయి కదా! అంబా అంటూ ఉంటదనమాట అక్కడ నుంచొని. అదొక టైం పాస్ అషికి. నాకు భలే క్యూట్‌గా అనిపించింది. అందుకే షూట్ చేసా. అప్పటికి 2, 3 డేస్ అయింది అది కంటిన్యూస్‌గా వచ్చి. ఇక్కడ అదే చూపిస్తుందనమాట ఆవు వచ్చిందని చెప్పి. అండ్ నేను రీసెంట్‌గా ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. సైడ్ బ్యాంగిల్స్ లాగా అనమాట. జర్మనీ తీసుకెళ్ళడానికి అకేషన్స్‌కి. నాకు ప్లెయిన్ బ్యాంగిల్స్‌లో ఇలా సైడ్ బ్యాంగిల్స్ వేసుకోవడం చాలా ఇష్టము. కలర్స్ మంచిగా హైలైట్ అవుతాయి. ఇవి నిహిరా కలెక్షన్స్ అని నేను శ్రీమంతం అప్పుడు హారం అవన్నీ తీసుకున్నాను కదా! సెకండ్ శ్రీమంతం అప్పుడు. తన దగ్గరే తీసుకున్న. పేజ్‌లో కలెక్షన్ చాలా బావుంటాయి. తిన దగ్గర ముందు ఒక నెక్ సెట్ తీసుకున్నా బావుండి. బ్యాంగిల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి. బట్ ఈ పర్టిక్యులర్ మోడల్ లక్ష్మీదేవి వచ్చి యాంటిక్ ఫినిష్ లాగా నాకు బాగా నచ్చాయి. 4 లాగా 2 హ్యాండ్స్‌కి తీసుకున్నా అనమాట. సో చెల్లికి నచ్చాయంది. సో తనకిచ్చి నేను కొన్ని తీసుకుంటాను. సో ఇదొకటి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ సెట్టే. ఇది ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసినప్పుడు నన్ను చాలామంది అడిగారు. చాలా బాగుందండి. వేసుకుంటే ఎవరైనా మిమ్మల్ని అడగాల్సిందే. ఎస్పెషల్లీ దీంట్లో ఉన్న మంచి థింగ్ ఏంటంటే మనం పెండెంట్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 5 కలర్స్ ఏమో వచ్చాయి. ఈజీగా మనం అన్ని డ్రెస్సెస్కి మెరూన్, గ్రీన్, బేబీ పింక్ అండ్ స్కై బ్లూ, వైట్. సో ఇన్ని కలర్స్ ఉంటే ఆల్మోస్ట్ అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయి. అండ్ పీస్ కూడా స్టేట్మెంట్ పీస్ లాగా చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి సేమ్ పెండెంట్స్లో ఎన్ని కలర్స్ వచ్చాయో ఇయర్ రింగ్స్లో కూడా క్యూట్గా చిన్నగా ఉన్నాయి. పిల్లలకైనా బాగుంటాయి, మనకైనా బాగుంటాయి. చక్కగా ఏ డ్రెస్ మ్యాచింగ్కి ఆ డ్రెస్ కలర్ స్టోన్స్ అయితే మార్చుకోవచ్చు అనమాట. సో వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అయ్యి కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. వాళ్ళ పేజ్లో ఇంకా చాలా కలెక్షన్ ఉంది. ట్రస్టెడ్ పేజెస్ కాబట్టి నేను తీసుకున్న మీకు కూడా షేర్ చేస్తున్నాను. అండ్ అలా మా డే గడిచిందనమాట. సో మంచిగా పౌర్ణమి వెన్నెల్లాగా వచ్చింది. అది షూట్ చేయాలనిపించి షూట్ చేశాను. అండ్ ఐ హోప్ మీరు కూడా శ్రావణ మాసాన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నా. నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చిన వ్లాగ్ అయితే షేర్ చేస్తా. అండ్ అందరికీ అడ్వాన్స్గా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ స్టే ట్యూన్. బాయ్ బాయ్. గుడ్ నైట్. టేక్ కేర్.